తెలంగాణ జర్నలిస్టులపై రేవంత్ సర్కారు అణిచివేత కుట్రలపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా మండిపడింది. తెలుగు స్క్రైబ్పై ఉపా చట్టం ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఇది ముమ్మాటికి పత్రికా స్వేచ్ఛను హరించడమేనని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది. వెంటనే తెలుగు స్క్రైబ్పై ఉపా యాక్టు ప్రయోగాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. ట్విట్టర్ యాజమాన్యానికి తెలంగాణ ఐటీ సెల్ డీఐజీ ఆర్ భాస్కరన్ రాసిన లేఖను తాము పరిశీలించామని, ఇది పూర్తిగా దురుద్దేశపూర్వక చర్యగా తాము భావిస్తున్నామని స్పష్టం చేసింది. మీడియా సంస్థల కథనాలపై అభ్యంతరాలుంటే దానిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయని ఎడిటర్స్ గిల్డ్ గుర్తు చేసింది. వాటన్నింటినీ కాదని ఉపా యాక్ట్ను ప్రయోగించుకోవాలనుకోవడం సరికాదని లేఖలో తేల్చి చెప్పింది. తక్షణమే తెలంగాణలో పాత్రికేయ రంగంపై నిరంకుశ చర్యలను ఆపేయాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ప్రతినిధి సురేష్ అందజేస్తారు. సురేష్, తెలంగాణ జర్నలిస్టులపై రేవంత్ సర్కారు అణిచివేత కుట్రలపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా మండిపడింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుమారు వాళ్ళ ఎడిటర్స్ గిల్డ్ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి వాళ్ళ ఫ్రీడమ్ హరిస్తున్న దానిపైన ప్రధానంగా లేఖ రాయడం జరిగింది. మీడియాపై యూఏపీఏ యాక్ట్ దుర్వినియోగం చేస్తున్నారు. ఈ రకమైనటువంటి మీడియా స్వేచ్ఛను హరించడం సరైంది కాదని చెప్పి ఎడిటర్స్ గిల్డ్ అభిప్రాయపడుతూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తపరిచింది. తెలంగాణలో మీడియాపై చట్టమైన వినియోగంపై ఎడిటర్స్ గిల్డ్ ఈ అభ్యంతరాన్ని తెలియపరిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేఖ రాసింది. మీడియా స్వేచ్ఛను కాపాడాలని, ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య విలువకు విరుద్ధం అని చెప్పి ఎడిటర్స్ గిల్డ్ అభిప్రాయపడింది. గిల్డ్ ప్రకారం తెలంగాణ పోలీస్ ఇంటెలిజెన్స్లు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయాన్ని వెనక్కి తీసుకొని ఈ ఆరోపణలకు సంబంధించిన స్పష్టమైన ఉదాహరణలు ఇవ్వకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం సరైనది కాదని చెప్పి అభిప్రాయపడడం జరిగింది. మీడియా సంబంధిత అపవాదులు లేకుండా తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవడానికి ఇప్పటికైనా చట్టపరమైనటువంటి చాలా మార్గాలని, అలాంటి సందర్భంలో యూఏపీఏ వినియోగించడం, ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ఉపయోగించడం సరైనది కాదు, దుర్వినియోగం అని చెప్పి అభిప్రాయపడడం జరిగింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సురేష్.